హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి టీఎస్ఎస్పీడీసీఎల్ నుంచి జూనియర్ లైన్మెన్, ఏఈ, ఎస్సీకి సంబంధించిన ఈ 3 నోటిఫికేషన్లు అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. సో వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి టీఎస్ఎస్పీడీసీఎల్ అఫీషియల్ వెబ్సైట్లో అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్, జూనియర్ లైన్మెన్కి సంబంధించిన ఈ 3 నోటిఫికేషన్స్ని అప్డేట్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే మీకు యూజ్ అయ్యే విధంగా డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి కంప్లీట్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. ఫ్రెండ్స్, తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవి తెలంగాణకి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో పాటు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ జిఎస్ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలిపి ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది. అన్ని టాపిక్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో నేను మీకు శాంపిల్ పీడిఎఫ్ అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. శాంపిల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి జూనియర్ లైన్మెన్ 1000 వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాము. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఈ నెల 19వ తేదీ నుంచి మీరు వచ్చే నెల 8వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి జూలై 17వ తేదీన ఉంటుందని ఇక్కడైతే డీటెయిల్స్లో ఇచ్చారు. అలాగే హాల్ టికెట్స్ కూడా మీరు జూలై 11వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇచ్చేశారు. ఇంకా జూనియర్ లైన్మెన్కి సంబంధించి ఎల్ఆర్ కింద 553 పోస్టులు, జిఆర్ కింద 447 పోస్టులు ఉన్నాయి. టోటల్గా మనకి 1000 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 35 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. శాలరీ స్ట్రక్చర్ వచ్చేసి 24,340 రూపాయల నుంచి 39,405 రూపాయల వరకు ఇక్కడ శాలరీస్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎల్ఆర్ అంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్, జిఆర్ అంటే జనరల్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ మనకి వీటికి సంబంధించిన అబ్రివేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏజ్ లిమిట్ 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్స్ వచ్చేసి మీరు 10th క్లాస్ పాస్ అయ్యి దీనితో పాటు ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్లో కానీ వైర్మెన్ ట్రేడ్లో కానీ మీరు ఐటీఐ కంప్లీట్ చేసినట్లయితే అప్లై చేయొచ్చు. లేదా 2 years ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసినటువంటి వారు అప్లై చేయొచ్చు. సో ఈ రెండిట్లో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేయొచ్చు. సో 10thతో పాటు ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్ లేదా వైర్మెన్ ట్రేడ్ కలిగి ఉంటే అప్లై చేయండి. లేదా అట్లీస్ట్ 2 years ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసినా కూడా అప్లికేషన్స్ అయితే ఈ యొక్క జూనియర్ లైన్మెన్కి సంబంధించి పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఇంకా ఏజ్ లిమిట్ 18 నుంచి 35 సంవత్సరాలకి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే ఈ క్యాండిడేట్స్ అప్ టు 40 years ఉన్నటువంటి వారు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి వారికి చాలా మంచి ఆపర్చునిటీ. ఇంకా మనకి ఎవరైతే పర్టికులర్ టీఎస్ఎస్పీడీసీఎల్లో, టీఎస్ ఎన్పీడీసీఎల్లో అలాగే టీఎస్ ట్రాన్స్కోలో ఆర్టిజన్స్గా అవుట్సోర్సింగ్ బేసిస్ మీద ఎవరైతే పనిచేస్తున్నారో వారికి 18 నుంచి 61 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంక ఈ పోస్టులకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 200 రూపీస్ పెట్టారు. అలాగే ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 120 రూపీస్ ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీ అనేది పెట్టడం జరిగింది. అంటే టోటల్గా మీరు 320 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి కూడా ఎగ్జామినేషన్ ఫీ నుంచి అంటే 120 రూపీస్ ఫీ నుంచి ఇక్కడ ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓన్లీ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ 200 రూపీస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ పే చేస్తే సరిపోతుంది. మిగిలినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే 320 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పోస్టులకి సంబంధించినటువంటి రిటన్ ఎగ్జామినేషన్ యొక్క సెంటర్స్ వచ్చేసి జూనియర్ లైన్మెన్కి సంబంధించి డిఫరెంట్ సెంటర్స్ లొకేటెడ్ ఇన్ ది జీహెచ్ఎంసీ ఏరియా అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో జీహెచ్ఎంసీ ఏరియాలోనే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంక ఈ పోస్టులకి సంబంధించిన రిజర్వేషన్ చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 10%, బీసీ క్యాండిడేట్స్కి 25% ప్లస్ 4% రిజర్వేషన్ టు బీసీఈ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా ఎస్సీ క్యాండిడేట్స్కి 15%, ఎస్టీ క్యాండిడేట్స్కి 6% ఆఫ్ రిజర్వేషన్ అయితే ఈ పోస్టులకి సంబంధించి ఉంటుంది. ఇంక ఈ పోస్టులకి సంబంధించి మనకి కవర్ చేసినటువంటి డిస్ట్రిక్ట్స్ చూసుకున్నట్లయితే టీఎస్ఎస్పీడీసీఎల్ డిస్కమ్ కింద మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, నారాయణపేట్, నల్గొండ,
భువనగిరి, సూర్యాపేట్, మెదక్, సిద్దిపేట్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్స్ అయితే ఇక్కడ కవర్ చేయడం జరిగింది. 95% ఆఫ్ పోస్ట్స్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ లోకల్ క్యాండిడేట్స్కి సంబంధించి కేటాయించడం జరుగుతుంది. మిగిలినటువంటి 5% ఆఫ్ వేకెన్సీస్ని నాన్ లోకల్ క్యాండిడేట్స్కి 5% కింద ఇవ్వడం జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకి ఇక్కడ టోటల్ 100 మార్క్స్కి ఉంటుంది. ఇందులో మనకి రిటన్ టెస్ట్ వచ్చేసి 80 మార్క్స్కి ఉంటుందని మెన్షన్ చేశారు. వెయిటేజ్ మార్క్స్ మ్యాక్సిమం అప్ టు 20 మార్క్స్ ఫర్ ఆర్టిజన్స్ అండ్ అవుట్సోర్సింగ్ పర్సనల్స్ ఎవరైతే ఉంటారో వారికి ఇక్కడ 20 మార్క్స్ ఇక్కడ వెయిటేజ్ మార్క్స్ కింద ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ బేసిస్ మీద ఆర్టిజన్స్గా పనిచేస్తున్నటువంటి వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రిటన్ టెస్ట్ మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్కి అయితే ఉంటుంది. సో రిటన్ టెస్ట్లో మీరు క్వాలిఫై అవడానికి సంబంధించి కేటగిరీల వారికి ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇచ్చారు. సో ఓసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40% ఆఫ్ మార్క్స్ రావాలి, బీసీ క్యాండిడేట్స్కి 35%, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. సో రిటన్ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి వారికి పోల్ క్లైంబింగ్కి సంబంధించిన ఫిజికల్ టెస్ట్కి సంబంధించి 1:2 రేషియోలో తీసుకోవడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో ఈ పోల్ క్లైంబింగ్కి సంబంధించి కూడా మీరు ఇందులో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. పోల్ క్లైంబింగ్లో ఎవరైతే క్వాలిఫై కాలేదో వారిని ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్ నుంచి రిజెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి ట్రైనింగ్ కమ్ ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. సో ట్రైనింగ్ కమ్ ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి 2 ఇయర్స్ పాటు ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో 2 ఇయర్స్ అయిన తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ జాబ్ హోల్డర్స్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి సర్వీస్ బాండ్ కూడా మీరు రాయాల్సి ఉంటుంది. 5 ఇయర్స్కి సంబంధించి మీరు మినిమం దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క సర్వీస్ బాండ్ అనేది రాయాల్సి ఉంటుంది. 30,000 అని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే 50,000 అని చెప్పేసి ఇక్కడ మనకి దీనికి సంబంధించినటువంటి సర్వీస్ బాండ్ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంక ఈ పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ జిల్లాల వారీగా ఉన్నటువంటి వేకెన్సీస్ వివరాలు అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. కేటగిరీల వారీగా ఎవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే జిల్లాల వారీగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. తర్వాత ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఐటీఐ, ఎలక్ట్రికల్ ట్రేడ్ అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 80 క్వశ్చన్స్లో మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ ట్రేడ్ కింద 65 క్వశ్చన్స్, ఇంకా జనరల్ నాలెడ్జ్ కింద 15 క్వశ్చన్స్ అడుగుతారు. 120 మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయాలి. 80 మార్క్స్ దీనికి సంబంధించి కేటాయించడం జరుగుతుంది. సో ఎలక్ట్రికల్ ట్రేడ్ కింద అడిగేటువంటి 65 మార్క్స్కి సంబంధించి ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి, బ్యాటరీస్కి సంబంధించి, మ్యాగ్నెటిజం, ఏసీ పర్టికులర్ ఫండమెంటల్స్కి సంబంధించి, డీసీ మెషిన్స్, ఏసీ మెషిన్స్, ఇలాగ కోర్ సబ్జెక్ట్స్ అయినటువంటి ఎలక్ట్రికల్ రిలేటెడ్ బేసిక్ క్వశ్చన్స్ అయితే మనల్ని అడగడం జరుగుతుంది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి జనరల్ నాలెడ్జ్ నుంచి వచ్చేటువంటి 15 మార్క్స్కి సంబంధించి అనలిటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, కన్జ్యూమర్ రిలేషన్స్, జనరల్ సైన్స్ అండ్ ఎవ్రీడే లైఫ్, అలాగే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, అలాగే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జోగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జోగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, ఇంకా సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో వీటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ప్రిపేర్ చేసినటువంటి బుక్ అయితే మెటీరియల్ అయితే నా దగ్గర ఉంది. అది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కావాల్సినటువంటి వారు శాంపిల్ పీడిఎఫ్ చూసి కంప్లీట్ పీడిఎఫ్ అయితే తీసుకోండి. సో దీనికి సంబంధించి మీకు ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అది ఈ ఫార్మాట్లో ఉండాలని మెన్షన్ చేశారు. ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా తెచ్చుకోవచ్చు. సో ఈ విధంగా మనకి జేఎల్ఎంకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు మనకి ఎస్సీఏఈకి సంబంధించిన పోస్టులకి సంబంధించి చూద్దాము. అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి మనకి ప్రీవియస్గానే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎస్సీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు అయితే చూద్దాము. సో ఎస్సీకి సంబంధించినటువంటి సబ్ ఇంజనీర్ యొక్క పోస్టులకి సంబంధించి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఇంకా ఈ సబ్ ఇంజనీర్ పోస్టులకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి జూన్ 15వ తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో దీనికి సంబంధించి మీరు జూలై 5వ తేదీ వరకు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి జూలై 31వ తేదీన ఉంటుందని మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన లిమిటెడ్ రిక్రూట్మెంట్ అండ్ జనరల్ రిక్రూట్మెంట్కి సంబంధించి టోటల్ 201 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. సో 45,000 రూపాయల నుంచి 88,000 రూపాయల వరకు శాలరీస్ అయితే ఉంటాయి. సో ఈ పోస్టులకి సంబంధించి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిఈఈ చేసినటువంటి వారు లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిఈఈ చేసినటువంటి వారు లేదా గ్రాడ్యుయేషన్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు గ్రాడ్యుయేషన్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని ఇక్కడ ఇచ్చారు. 18 నుంచి 44 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ అలాగే బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు ఇక్కడ దీనికి సంబంధించి 5 ఇయర్స్ వరకు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి వచ్చేసి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా 320 రూపీస్ ఫీ అనేది పే చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఇక్కడ
ఎగ్జామినేషన్ 120 రూపీస్ ఫీ నుంచి ఎగ్జామినేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా మీరు ఈ పర్టికులర్ డేట్స్ అనేవి చూసుకోండి. నేను మీకు డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి సంబంధించి చూసుకొని అప్లై అయితే చేయండి. సో ఈ పోస్టులకి సంబంధించి కూడా సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో మెన్షన్ చేశారు. సెక్షన్ ఏ కింద మనకి 80 మార్క్స్ అయితే వస్తాయి. తర్వాత దీనికి సంబంధించినటువంటి సెక్షన్ బి కింద మరికొన్ని మార్క్స్ అయితే మనకి రావడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేయండి. క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఉంటుంది, చూసి అప్లై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.